నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని భవన కార్మికుడు హుసేన్ సా తన భార్య మున్ని అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆమెకు క్యాన్సర్గా గుర్తించారు. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి భారీగా డబ్బు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో హుసేన్ సా ఆందోళనకు గురైనట్లు తెలుసుకున్న నంద్యాల భవన నిర్మాణ సంఘం సభ్యులు తమ వంతుగా 50,000 రూపాయల సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ సహకారాన్ని అందించాలని కోరుతున్నారు. ఈరోజు సాయిబాబా నగర్ లో ఉన్నటువంటి గౌండా పన్నివార్ల సంక్షేమ సంఘం సాదిక్ నగర్ లో మా గౌండా యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తి యొక్క భార్యకు క్యాన్సర్ వచ్చినందువల్ల గౌండా యూనియన్ సంఘం తరఫున ఈరోజు 51,000 రూపాయలు ఆమె యొక్క ఆరోగ్యానికి ఒక ఖర్చులకు యూనియన్ తరఫున ఇవ్వడం జరిగింది. షేక్ మున్ని అనే అమ్మాయికి సాదిక్ నగర్ ఉంటారు వీళ్ళు, వాళ్ళకు క్యాన్సర్ రావడము అది మా యూనియన్ దృష్టికి తీసుకొస్తే మా యూనియన్ ఉన్నటువంటి నాయకులు మొత్తం తలా ఇంత వేసుకొని ఈ రోజు ఆమెకు 51,000 రూపాయలు ఇచ్చి 51,000 రూపాయలతో ఆమె ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ఆమె గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉచిత వైద్యం ఉందో వాటిని ఉపయోగించుకుంటూ ఖర్చులకు ఈ 51,000 వాడుకొని ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మా గౌండా వర్కర్స్ యూనియన్ ప్రతిసారి ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా లేదు వాళ్ళ ఇంట్లో మీద గౌండా అయితే వాళ్ళ కూతురు పెళ్ళైనా కూడా మేము ఎల్లప్పుడూ సాయం చేస్తున్నాం. ఈ విధమైన కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు మా యూనియన్ ప్రెసిడెంట్ అయితేనే మా యూనియన్ నాయకులకైతే అభినందన తెలియజేస్తున్నాం. ముందుగా నంద్యాల మీడియా సంఘం వాళ్ళకు మా నమస్కారం. మేము కూడా కొంచెం బీద పిచ్చి ఏదన్నా అనారోగ్యంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా మేము సాయం చేయడానికి ఒక ముందుకు వస్తున్నాం. మేము ఇటువంటి సమస్యలు ఎన్నో కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు ఈసారి మాత్రం మా సాదిక్ నగర్ మున్ని గారికి ఇట్లా మన క్యాన్సర్ వచ్చింది. అది కూడా క్యాన్సర్ గొంతుకు వచ్చింది కాబట్టి డాక్టర్లు కూడా 15-20 లక్షలు అయితే కూడా చేయమని అన్నారు. కానీ గవర్నమెంట్ కొద్ది వరకు 15 లక్షల వరకు గవర్నమెంట్ నుంచి సాయం పొందుతారు. ఆపరేషన్ కూడా ఉచిత ఆపరేషన్ చేస్తారు. కానీ పై ఖర్చులు ఉంటాయి కదా, ఒక 3-3.5 లక్షలు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అక్కడ డాక్టర్లు చెప్పడంతో మన నంద్యాల నుంచి చాలా మంది 20,000, 40,000, 50,000 కూడా సాయం చేశారు. మేము కూడా మా యూనియన్ తరపు నుంచి మా గౌండా సాయిబాబా నగర్ నుండిపల్లె గౌండా తరపు నుంచి మా సంఘస్థులు అందరూ తెలుసుకొని అందరూ మంచి కింద 100, 200, 500, 1,000 రూపాయలు, 2,000, 5,000, 3,000 అట్లా మంచి కింద వేసుకొని మేము ఒక 51,000 రూపాయలు మేము సహకరించి మా గౌరవత్తుడు శ్రీనివాసాలను మేము గౌరవించుకొని పిలిపించుకున్నాము. ఆయన ద్వారా నుంచి మేము ఈ కార్యక్రమము ఈ మున్నికు ఈ క్యాన్సర్ కూడా మాకు బాగుపడాలా, ఆమె ఆరోగ్యంగా ఉండాలా, ఆమె తిరిగి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ తిరిగి విధాలుగా 3 పిల్లలు ఉన్నారు, భర్త ఆడిగాడికి ఉన్నాడు, కష్టం చేసుకుంటే బతకాలు లేకపోలేదు. అతనికి ఇంకా ఏదైనా సాయం ఉంటే ఆమెకి ఏదైనా సహాయదారులు ఉంటే కూడా ఇంకా సాయం చేయమని చెప్పేసి ఈ మీడియా మిత్రుల నుంచి మేము ముఖ్యంగా మీకు నమస్కరించి ఏర్కొంటున్నాము. నూనెపల్లె సామాన్యనగర్ గౌండా యూనియన్ తరపు నుంచి నాకు 51,000 సాయం అందింది. వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అందరికి. చాలా మంది చేసినారు నాకు. వాళ్ళు 40,000 నూరు భాష యాకూబ్ సారు వీళ్ళ తరపు నుంచి నాకు చాలా వచ్చింది. ఇంకా వివరాలు ఏమైనా సాయం చేయడం నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను.